రాష్ట్ర విభజన తరువాత కొన్ని రాజకీయ పరిణామాలకు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాలను పోల్చడం అలవాటుగా మారింది. గత ఏడాది చివర్లో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తెలిసిందే. రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా బట్టి విక్రమార్కను ఎంపికయ్యారు. గతానికి భిన్నంగా ఉప ముఖ్యమంత్రి పదవికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వటమే కాదు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యే విషయం మొదలు అధికారిక సమావేశాలు, రివ్యూల్లో డిప్యూటీ సీఎం బట్టీకి లభిస్తున్న ప్రాధాన్యత తెలిసిందే. ఇదిలా ఉంటే ఏపీలో ఏర్పడిన కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఎంపిక కావటం తెలిసిందే. ఒక విధంగా చెప్పాలంటే చాలా ఏళ్ల తర్వాత డిప్యూటీ సీఎం పదవుల్ని చేపట్టిన నేతలు బలమైన వారిగా, గౌరవ మర్యాదల విషయంలో ముఖ్యమంత్రి తర్వాత వారే అన్నట్లుగా సాగటం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టీకి సీఎం రేవంత్ ఎంతటి ప్రాధాన్యత ఇస్తున్నారో అంతే ప్రాధాన్యతను పవన్కు చంద్రబాబు ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఈ క్రమంలో పలు సందర్భాల్లో బట్టీకి ఇస్తున్న ప్రాధాన్యత వర్సెస్ జనసేనకి ఇస్తున్న ప్రాధాన్యత మీద పోలిక మొదలైంది. ఈ మధ్యన ఢిల్లీ పర్యటన సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు వెళ్లటం, జాతీయ నాయకుల్ని కలవటం తెలిసిందే. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ ఢిల్లీకి వెళ్లకపోవటాన్ని పలువురు ప్రస్తావించడం తెలిసిందే. అంతేకాదు, కేబినెట్ భేటీలోనూ పవన్కు కేటాయించే స్థానం తెలంగాణలో డిప్యూటీ సీఎం బట్టీకి కేటాయించే స్థానంతో పోలిస్తే భిన్నంగా ఉండటాన్ని పలువురు చర్చించుకుంటున్న పరిస్థితి. ఇలాంటి వేళ తాజాగా కలెక్టర్ల సదస్సును నిర్వహించారు. ఇందులో ముఖ్యమంత్రి చంద్రబాబు పక్కనే ఉప ముఖ్యమంత్రి జనసేనాని పవన్ కళ్యాణ్ను కూర్చోబెట్టుకోవటం కనిపిస్తోంది. ఈ ఫ్రేమ్లో మరో మంత్రి లోకేష్ చివరి స్థానంలో కూర్చుంటే పవన్ కళ్యాణ్ మాత్రం చంద్రబాబు పక్కనే ఉన్నారు. ఏపీ సచివాలయం వేదికగా జరిగిన ఈ రివ్యూలో పవన్కు సముచిత ప్రాధాన్యత లభించినట్లుగా వ్యాఖ్యానిస్తున్నారు. ఈ అంశం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.